నమస్తే, నేను సిరి. వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకొకరి పేరు గట్టిగా వినిపించేదంటే అది విజయసాయి రెడ్డి గారి పేరే. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీని వీడి జనసేనలోకి వెళ్తున్నట్టు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. మరి నిజంగానే ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదనే అంశాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు జైల్లో ఉన్నారు, పక్కపక్కనే ఉన్నారు. అండ్ పార్టీలో ఉండడం కూడా పక్కపక్కకే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం విజయసాయి రెడ్డి గారు వైసీపీని వీడి జగన్మోహన్ రెడ్డి గారిని వీడి జనసేనలోకి వస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా వాస్తవం అంటారా? అంటే జగన్ వదిలేసి విజయసాయి రెడ్డి జనసేనలోకి దూకేస్తున్నాడా? ఎందుకంటే నిన్న ఆయన ఒక ట్వీట్ ఏదో చేశాడు. ఆ ట్వీట్ కానీ గత కొన్ని రోజులుగా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ అడుగులు, ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక 10 రోజుల నాడు 1 వీక్ బ్యాక్ బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ని మరి దగ్గర తీసుకోవటం, అసెంబ్లీలో వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు ఒకళ్ళనొకళ్ళు భుజం తట్టుకోవటము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతే పలకరీయకుండా బొత్స సత్యనారాయణ ఎదురెళ్ళి పవన్ కళ్యాణ్ని మరి ఆ రోజు మనం చూసిన విధానం అంటే చాలామందికి జనసేన సురక్షిత గమ్యస్థానంగా మారుతోంది. అంటే ఇది మునిగిపోయే ఓడ, ఇంకా దీనిలో ఉండి మునిగిపోవటం ఎందుకు, దూకేద్దామని అందరూ దూకేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గతంలో మనం చూసాం బాలశౌరి లోక్సభ సభ్యుడు, రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు కదా అని చెప్పి అందరికీ పార్టీ ఇస్తే ఎంపీలంతా వెళ్ళారు. జగన్ వెంటనే తిట్టాడు. ఏది రేపొద్దున బీఫామ్ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డిని అడుగు అన్నాడు. దానికి ఆయన మనస్తాపం చెంది బాలశౌరి జనసేనలో చేరిపోయాడు. ఇవాళ చక్కగా మళ్ళీ గెలిచాడు. ఇవాళ ఎంపీగా జనసేన ఉన్న నేపథ్యంలో బాలశౌరి అందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళి బాగుపడుతున్నారు. మరి విజయసాయి రెడ్డి కూడా మరి ఇక్కడుండి చెడిపోవటం ఎందుకు, అక్కడికి వెళ్ళి బాగుపడదామనా? ఎందుకంటే ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోయాడు. ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, మాజీ మంత్రి. అసలు జగన్ను వదిలిపెట్టి బాలినేని మనం వేరు చేయలేం. అలాంటి బాలినేనే జగన్ని రామ్ రామ్ చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయినాక ఇంకెవరు ఉంటారు? అంటే విజయసాయి రెడ్డి కూడా ఇక వెళ్ళిపోతే ఇంకా వైసీపీ ఇంకెందుకు, ఇంకా కలిసిపోవటమే. ఏది ఇంకా 3 ముక్కలు అయిపోయినట్టే అనమాట. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేయడం ఖాయం. అందుకే వరుస పెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. ఆళ్ళ నాని ఆయన వచ్చి నిన్న చంద్రబాబుని కలిశాడన్నారు. ఆయన మొన్నటిదాకా ఏమనుకున్నాం, డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆళ్ళ నాని డిప్యూటీ సీఎం, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై అన్నాడు. అలాంటి ఆడు మరి తెలుగుదేశంలో చేరుతున్నాడని నిన్న చంద్రబాబుని కలిశారని మనం విన్నాం. అనేక మంది ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎటోగొట్టు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంతమంది ఉన్నారు జగన్కి? 11 మంది ఉన్నారు అన్నాడు. నా జోలికి వస్తే జాగ్రత్త, నాకు రాజ్యసభలో 11 మంది ఉన్నారు అన్న పరిస్థితుల్లో 3 రాజీనామా చేసేసారు. మోపిదేవి వెంకటరమణరావు, బీడా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య. మోపిదేవిను బీడా మస్తానరావు తెలుగుదేశంలో చేరారు. ఆర్ కృష్ణయ్య మరి బీజేపీ అంటున్నారు, ఇంకా చేరలేదు. ఆయన మళ్ళీ ఎంపీగా వెళ్తాడంటున్నారు. అంటే 11 మందిలో 3 వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి అసలు ఏకంగా మిగతా 8 మందిని తీసేసుకుంటా జనసేనలో గెలిపేస్తున్నాడా? అంటే ఆల్రెడీ గతంలో అనేక వార్తలు వచ్చాయి, బీజేపీకి వెళ్తున్నాడు అన్నారు. అవును సార్. ఏది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అన్నారు. అంటే గతంలో తెలుగుదేశం కూడా అలాగే జరిగింది. వాళ్ళ రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో విలీనమైన దాంట్లో విజయసాయి రెడ్డికి బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు, కేంద్ర మంత్రులతో. అసలు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఆయన పీఎం ఆఫీస్కి వెళ్ళిపోయేవాడని. అసలు మొన్న కూడా చూసాను, 4 రోజుల నాడు ఆయన ఏంటి అమిత్ షాతో భేటీ. ఎవరు? విజయసాయి రెడ్డి అమిత్ షాతో కలిసిన పరిస్థితుల్లో మరి విజయసాయి రెడ్డి జనసేనలో వెళ్తాడా లేదా? ఇందాక మీరు కూడా ఏమన్నారు, నెంబర్ 2 అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనే విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డే జగన్, వాళ్ళిద్దరూ ఏదో అంటారు కదా, ఏది ఒకటే మంచం ఒకటే కంచం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ని పొగట్టడం ద్వారా నేషనల్ ఇమేజ్ ఉన్న నాయకుడనో, మంచి ఏజ్లో ఉన్నాడనో, అసలు ఎన్డీఏకి అతనే
ఇవాళ రాబోయే సారథి చంద్రబాబు పని అయిపోయింది, ఆయన ఏంటి 75 ఏళ్ళు అన్నట్టుగా ఆ మాటలు విజయసాయిరెడ్డి జనసేనలో చేరికని తెలియజేస్తున్నాయా, లేదు జనసేన తెలుగుదేశం మధ్య చిచ్చు పెట్టాలన్న ప్రయత్నమా? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఆ రెండు పార్టీలు వేరు చేస్తే తప్ప జగన్కి ఇక భవిష్యత్తు లేదు. అంటే వీళ్ళెంత వేరు చేయాలని చూస్తే వాళ్ళంతా వాటేసుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలిచేది మేమే, సీఎం అయ్యేది కూడా చంద్రబాబు నాయుడు గారు. మరో 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలా విజయసాయిరెడ్డి ఇంకా అక్కడ చిచ్చు పెట్టగలడు? కాకినాడ పోర్టు వాళ్ళల్లుళ్ళు ఇరుక్కున్నారు. శరత్చంద్రారెడ్డిను ఇవాళ రోహిత్ రెడ్డి ఏంటి కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు, కేవీ రావుని బెదిరించి మరి అటు 3,600 కోట్లు మరి కేవలం 41% షేర్ రాపించుకున్నారు. 500 కోట్లకే వాళ్ళు మరేంటి అరవిందో అక్కడ లాక్కున్న పరిస్థితుల్లో కేవీ రావుని మరి తుపాకీతో బెదిరించి రాంచుకున్నారన్న వార్తల్లో ఇవాళ దానిపైన దర్యాప్తు. కేవీ రావు వచ్చి కంప్లైంట్ చేశాడు సిఐడికి. అసలు అయిపోయింది. అందులో A1, A2, A3, A4గా వీళ్ళందరూ ఉన్నారు. విక్రాంత్ రెడ్డి లేకపోతే శరత్చంద్రారెడ్డి, అరవిందో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ అరెస్టులు జరుగుతాయన్న భయంతో అల్లుళ్ళని కాపాడుకోవటానికి పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడా? అనేక కోణాల్లో ఇవాళ విజయసాయిరెడ్డి యొక్క వ్యాఖ్యల్ని చూడాలి. గతంలో ఇదే విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ని ఎట్లా తిట్టాడు? ఎలక్షన్స్ వరకు కూడా తిడుతూనే ఉన్నాడు కదా, దత్తపుత్రుడని, లేకపోతే 4 పెళ్ళాలని, అసలు కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తున్నాడని. అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతనిని తిట్టాడు, ఇటు విజయసాయిరెడ్డిని తిట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత ప్రేమ పుట్టుకొస్తోందా? ఇవాళ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఇవాళ ప్రధాన చర్చనీయాంశమైన నేపథ్యంలో సాయిరెడ్డిని మాత్రం నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన కూడా జస్ట్ అవన్నీ మాటలు ఏంటంటే వీళ్ళని విడగొట్టడానికే తప్ప ఈయన మాత్రం ఉండేది ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటూనే ఉండడానికి, కానీ ఆయన వ్యూహాలు మాత్రం వేరేలా ఉన్నాయని అనుకోవచ్చు. అంతే కదా. ఏది మరి 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనే సాయిరెడ్డి, సాయిరెడ్డే జగన్గా మరి అంటగాగిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ వదిలేసి వెళ్తాడా? ఒకవేళ జగన్ సపోజ్ అనుకుందాం సార్, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయారు, వేరే పార్టీలో కలిసారని అనుకుందాం. అప్పుడు మరి ఈయనకు సంబంధించిన ఏమన్నా బయట పెట్టే అవకాశం ఉందా, బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మరి అంటే విజయసాయిరెడ్డి వచ్చినా చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉండాలి కదా. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకున్నాడంటే బాలినేని బాధితుడే, బాలినేని వైవి సుబ్బారెడ్డి బాధితుడు. వాళ్ళిద్దరి మధ్య నీకు నిప్పు ఉప్పుగా ఉన్న నేపథ్యంలో అటు అతను మంత్రి పదవి తీసేశారు. జగన్మోహన్ రెడ్డి బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకపోవటము, వైవి సుబ్బారెడ్డి వేధింపులు, ఈ పరిస్థితుల్లో బాలినేని ఇంకా జనసేన తప్ప నాకు ఇంకా మార్గాంతరం లేదంటూ శరణు కోరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేర్చుకున్నాడు. ఇప్పుడు మద్దాలగిరి, లేకపోతే కిలారి రోసయ్య, లేకపోతే సామినేని ఉదయభాను, వీళ్ళందరూ కూడా ఇవాళ అటువైపు అడుగులేసిన నేపథ్యంలో మనం అనుకున్నది అదే. ఏది తెలుగుదేశంలో చేరడానికి వీల్లేదు, అది హౌస్ఫుల్, ఇక్కడ ఆ బస్సులో సీట్లు ఖాళీ లేవు, మరి ఇంకా వాళ్ళకి సురక్షిత గమ్యస్థానం ఏది? ఖాళీగా ఉన్న బస్సు జనసేన. అందుకే వీళ్ళంతా జనసేనలోకి వెళ్తున్నారా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.